కథల ఎంపిక విషయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ గారు అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని గత 3 చిత్రాలతో భారీ హిట్ కొట్టినటువంటి బాలకృష్ణ గారు డాకు మహారాజ్తో కూడా భారీ హిట్ కొట్టడం ఖాయం అనేటువంటి అభిప్రాయాలు ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి అలాగే ప్రేక్షకుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బాలయ్య గారు కథల ఎంపిక విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అవి అతనికి ఎలా ఉపయోగపడుతున్నాయి, ఈ డాకు మహారాజ్ ఎలా బ్లాక్ బాస్టర్ కొట్టబోతుంది అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, డాకు మహారాజ్తో బాలకృష్ణ గారు ఈరోజు ప్రేక్షకుల్ని పలకరించారు. ఏంటి చిత్రం ఎలా ఉంది? ఓవరాల్గా బాలకృష్ణ గారి కథల ఎంపిక గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఆయన కథలు ఎంచుకుంటున్నటువంటి తీరు గురించి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. గత 3 చిత్రాలు బ్లాక్ బాస్టర్, ఇప్పుడు డాకు చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ ఖాయం అనేటువంటి అభిప్రాయాన్ని అయితే కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, కథల ఎంపికలో ఎటువంటి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాలకృష్ణ గారు అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మార్కెట్లో ఉన్న హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాలకృష్ణ వైపు తేరిపార చూస్తూ ఉన్నారు. అది ఎందుకు మొదలైందో తెలియదు కానీ ఆ స్లోగన్ జై బాలయ్య అనేది ఇప్పుడు అది అందరూ కూడా, అందరు హీరోలు కూడా జై బాలయ్య అంటున్నారు. సో నాని కూడా జై బాలయ్య అన్నాడు, రవితేజ్ కూడా జై బాలయ్య అన్నాడు. సో అలా అంటే అది ఒక పాజిటివ్ వైబ్ లాగా మారిపోయింది జై బాలయ్య అనేది. అది బహుశా ఆ వైబ్ ఆయనకి తాకిందేమో బాలయ్య గారికి. అందుకని ఆయన ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్, సో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఒకసారి మనం చూస్తే ఆయన కథల ఎంపిక అదంతా కూడా అరే భలే పట్టుకుంటున్నారే ఈయన, భలే పిక్ చేసుకుంటున్నారే కథల్ని అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. మీరు చూడండి, అఖండలో 2 పాత్రలు చేశారు. అందులో ఒక పాత్ర ఊరికి పెద్దలాగా ఉంటుంది, ఇంకొక పాత్ర అఖండ క్యారెక్టర్, అది వచ్చేది సెకండ్ హాఫే. కానీ ఎలాంటి మూమెంట్ వస్తాడు, ఒక పాపని రక్షించడం కోసం వచ్చేవాళ్ళగా వచ్చినప్పుడు ఆ పాపతోటి అతనికి పెనవేసుకున్నటువంటి ఒక అనుబంధం, అతనికి వివాహం కాదు ఏమి ఉండదు, కానీ అసలు భావబంధాలే వద్దు అనుకున్న మనిషిని ఒక పాప ఎలా నిలవరిస్తుంది, తనతోటి ఎలా తీసుకువెళుతుంది, అది అక్కడి నుంచి ఆ సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళటం చూసాం. సో ఆ అఖండ పాత్రలో కూడా ఆయన చూశారు, మీరు విగ్గు కూడా లేకుండా యాక్ట్ చేశారు, ఆయన బ్రహ్మాండంగా పట్టేసింది అది. సో ఆయన ఆ అఖండ పాత్ర నమ్మారు. అట్లా మళ్ళీ బోయపాటితోటి అది హ్యాట్రిక్ హిట్, మనకు తెలుసు అది. అంతకుముందు సింహ లెజెండ్ అది. తర్వాత వీరసింహారెడ్డి అని మళ్ళీ తనకు అచ్చొచ్చినటువంటి సమరసింహారెడ్డి నరసింహనాయుడు కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో ఆ సినిమా చేశారు, అక్కడ కూడా హిట్ కొట్టారు. తర్వాత మళ్ళీ భగవంత్ కేసర్ చూడండి, ఆయన ఒక నడువయస్కుడి క్యారెక్టర్. అసలు నడువయస్కుడి క్యారెక్టర్ ఏంటి, యంగ్ హీరోగా చేయకుండా, అంటే బాలని యంగ్ హీరోగానే చూడాలని ఎప్పటికీ అనుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. అదే ఫ్యాన్స్ భగవంత్ కేసర్ లాంటి సినిమా క్యారెక్టర్ చేసినా కూడా ఫ్యాన్స్ చూస్తారు అని ఆయన రుజువు చేసుకున్నారు. అక్కడ కూడా ఒక పాప చిన్నప్పటి నుంచి తనది కాదు, ఆ పాప తనకు సంబంధం లేదు, ఒక స్నేహితుడి కూతురు. సో అతను చనిపోతే అతని కూతుర్ని తన కూతురులాగా పెంచి తనకి ఆమె లోకం, ఆమెకు కూడా ఆయనే లోకం. అలాంటి సెంటిమెంటు, ఆ ఎమోషన్ తోటి ఆ సినిమా మొత్తం తీసుకెళ్ళి అక్కడ కూడా పెద్ద విజయాన్ని సాధించారు. సో ఇప్పుడు డాకు మహారాజుకు వచ్చినప్పుడు, సో బహుశా అంటే ఈయనే చెప్తున్నారా డైరెక్టర్లకి, ఇలాంటి ఒక ఎమోషన్ ఉండాలి, ఒక క్యారెక్టర్ తోటి ఒక రిలేషన్ ఉండాలి, అది కూడా ఒక పాప అయినో ఒక స్త్రీ పాత్ర అయితేనో బాగుంటుంది అని చెప్పి ఆయన అలా చెప్పి చేయిస్తున్నారా ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఈ డాకు మహారాజులో కూడా వైష్ణవ్ అనే ఒక పాప, ఆయనకి ఈయనకి ఏంటి రిలేషను, నిజంగా రక్త సంబంధం ఉందా? మనం చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రకమైనటువంటి ఓకే
ఆ అమ్మాయి కోసం ఈయన వచ్చారు, ఆ అమ్మాయికి ఈయనకి రిలేషన్ ఉంది అని అర్థమవుతుంది. కానీ ఎలాంటి రిలేషను అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు మనల్ని. ఆ రిలేషన్ ఏంటనేది మనకి క్లైమాక్స్ దగ్గరకు వచ్చాడు, ప్రీ క్లైమాక్స్లో కానీ మనకు తెలియదు. అవును. సో ఇది అతను డైరెక్టర్ కూడా బాబీ కొల్లి కూడా చాలా బాగా డీల్ చేశాడు ఆ పాయింట్ని, ఆ రిలేషన్షిప్ని ఆ పాపతోటి. అలాగే ఆ శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ తోటి బాలయ్య డాకు క్యారెక్టర్కి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగా చక్కగా గుండెలకు హత్తుకునేలా తీశాడు. సో ఇలాంటి ఆయన స్టోరీలో అది ఏ స్టోరీ అయినా కానివ్వండి, ఆ క్యారెక్టర్ ఏదైనా కానివ్వండి, ఇంకొక పాత్రతోటి ఆ పాత్రకి ఉండేటువంటి లింక్ కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి, దీన్ని పెట్టుకొని ఆయన ఇప్పుడు విజయాలు సాధిస్తున్నారు అని మనకి బాగా అర్థమవుతూ ఉంది. ఈవెన్ వీరసింహారెడ్డిలో నేరుగా అలాంటి పాప పాత్ర లేకపోవచ్చు, కానీ అక్కడ తన చెల్లెలి పాత్ర, ఆ చెల్లిని బాగా నమ్మినట్టు అభిమానించేటువంటి ఒక అన్నలాగా ఆ చెల్లి ఆయనకి వెనుపోటు పొడుస్తుంది, అది వేరే విషయం. అది కూడా వర్కౌట్ అయింది అక్కడ ఒక యాంటీ ఎలిమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీ పాత్రలో అది కూడా బాగా వర్కౌట్ అయింది అక్కడ. సో అలాంటి ఒక ఎలిమెంట్ పెట్టుకున్నాడు, ఒక పాత్రతోటి ఒక రిలేషన్ ఉండాలి, సో అదే సినిమాకి బలం అవ్వాలి అనేది పెట్టుకుంటున్నారు. అలా ఆయన ఇప్పుడు వచ్చే హీరోలు అందరూ కూడా ఇది తమకి ఏదైతే వస్తున్నదో, తమను జనాలు ఏదైతే ఎలాంటి కోరుకుంటున్నారు ఇవాళ, అది గ్రహించుకొని దాని తగ్గట్లుగా అలాంటి ఒక ఎలిమెంట్ని గనక సినిమాలో గనక వాళ్ళు పెట్టుకుంటే ఖచ్చితంగా దాని జనం ఆదరిస్తారు అనేది బాలయ్య బాబు గత సినిమాలు 3 సినిమాల్లో చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో 4వ సినిమాలో కూడా చూపించారు. అందుకనే 4వ హిట్ ఖాయం చేసుకున్నారు. అంటే మనకు తెలుసు అసలు ఆయన అప్పుడైతే అసలు కెరీర్ పోయింది, కొత్త హీరోలు వస్తున్నారు, యంగ్ హీరోస్ వస్తున్నారు. ఈ యంగ్ హీరోల మధ్య ఇక వీళ్ళకి పని అయిపోయింది, ఇంకా వీళ్ళని ఎవరు చూస్తారు అనుకున్న టైంలో ఆయన ఒక సింహతోటి, తర్వాత లెజెండ్ తోటి మనం అక్కడ క్రెడిట్ ఆయనకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే డైరెక్టర్ కూడా ఇవ్వాలి, బోయపాటి కూడా. సో ఆయన ఇచ్చినటువంటి బోయపాటి ఇచ్చినటువంటి ఒక లైఫ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, దాన్ని ఈయన అందిపుచ్చుకొని, అంటే బోయపాటి తప్పకి ఎవరు ఈయనకి హిట్లు ఇవ్వలేరు అన్న దగ్గర నుంచి కాదు, సో నేను వేరే డైరెక్టర్తో కూడా హిట్లు ఇస్తాను అని చెప్పి డైరెక్టర్లతో కూడా నేను హిట్ కొట్టగలను, ఫస్ట్ టైం నేను యాక్ట్ చేసే వాళ్ళతో కూడా నేను హిట్ కొట్టగలను అని ఒక గోపీచంద్ మలినేనితో, ఒక అనిల్ రావుపూడితోటి, ఇప్పుడు మళ్ళీ ఇతను బాబీ కొల్లితోటి కూడా నిరూపించాడు బాలయ్య. సో ఖచ్చితంగా ఇది నిజంగా ఇప్పుడు హీరోలకి, ఇప్పుడు ఉన్న హీరోలకి, ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నటువంటి హీరోలకి, సో ఈ బాలయ్య ఈ కెరీర్ ఇప్పుడు రీసెంట్ ఈ 4 ఫిలిమ్స్ కూడా ఆయన ఎంచుకుంటున్నటువంటి కథలు కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి ఆ పాత్రలు కానివ్వండి, ఒక లెసన్ అనే చెప్పాలి. సో ఆ మార్గంలో వెళితే మిగతా హీరోలు కూడా సక్సెస్ బాటలోకి వస్తారు, సక్సెస్ఫుల్ హీరోలు అవుతారు అని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆ ప్రతిభ ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్, అది కూడా ఇప్పుడు బాలయ్య ఆ డైలాగులు చెప్తుంటే మళ్ళీ మనకెందుకు, ఇవాళ చాలామంది చెప్తారు డైలాగ్స్, కానీ బాలయ్య చెప్తే ఆ బాలయ్య నోటు వెంట తోటల్లాంటి ఆ మాటలు వస్తుంటే ఎమోషనల్ సీన్స్లో అది మనలో కూడా ఆ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. అంటే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది అంటే మొదటి రోజు మొదటి షోకి వెళ్తే మాత్రం అసలు ఆ అభిమానులు చేసేటువంటి ఆ గోలకి, ఆ సందడికి మనకి డైలాగులు అర్థం కావు, బాలయ్య సినిమా మళ్ళీ చూడాల్సి వస్తుంది డైలాగుల కోసమైనా అంటూ చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన స్పీడ్గా చెప్తారని ఒకటి ఉంది కదా, ఇక్కడ అన్ని డైలాగ్స్ మనకి ఈ సినిమాలో అర్థమవుతున్నాయి. ఈవెన్ ఈ ఎమోషనల్ డైలాగ్సే కాకుండా, అంటే పవర్ఫుల్ డైలాగ్సే కాకుండా, ఒక శ్రద్ధా శ్రీనాథ్ తోటి వాళ్ళ ఇంట్లో అక్కడ అతను విలన్ చేసినటువంటి అరాచకాల్ని ఆ అమ్మాయికి చెప్పే సీన్ ఒకటి ఉంటుంది శ్రద్ధా శ్రీనాథ్ తోటి. అక్కడ అతను చెప్పే ఆ మెట్ల మీద కూర్చొని ఒక సీన్ ఉంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని అతను ఒక దయనీయమైనటువంటి గొంతుతోటి అరాచకాల్ని, బల్వంత్ సింగ్ ఠాకూర్ చేసినటువంటి అరాచకాల్ని ఆయన నోటు వెంట చెప్తూ ఉంటే కూడా ఆ ఎమోషన్ కూడా, అంటే ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ గురించి ఆయన చెప్తున్న డైలాగ్స్ కూడా మనం కరిగించేలా ఉంటాయి. సో అలాంటి ఆ పర్ఫార్మెన్స్ కూడా తోడవాలి. కథల ఎంపికతో పాటు ఆ సన్నివేశాన్ని, ఆ మూడ్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా పర్ఫామ్ చేయగలగల నేర్పు ఏదైతే ఉందో అది బాలయ్య బాబులో పుష్కలంగా ఉంది. తండ్రి నుంచి వచ్చిందా ఇంకోటి ఏంటని మనం
చెప్పగానే ఆయన మొదటి నుంచి ఉంది. కాకపోతే మీరు అన్నట్టు కొన్ని సీన్లో కొన్ని సినిమాల్లో నిజంగా ఆయన డైలాగ్స్ అర్థం కావట్లేదు అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. చాలా అంటే వేగంగా అసలు చెప్తారు ఆయన. ఆయన అభిమానులు చేసేటువంటి ఆ సందడికి సాంబ. ఆ గోడకి అది కూడా వాస్తవమే. అదే అంటే ఆయన కొన్ని డైలాగ్స్ ఫాస్ట్గా చెప్పడం ఒక ఎత్తు, వీళ్ళేమో అసలు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాకుండా వీళ్ళు జై బాలయ్య అని కేకలు వేయడం, వీళ్ళ కేరింతలతోటి వినపోవడం. అందువల్ల మళ్ళీ రెండోసారి చూడాలి వాటి కోసమైనా సరే ఆయన మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా నేను అనుకోవటం ఒకసారి చూసి ఆగరు జనం, మళ్ళీ రెండోసారి చూస్తారు, మూడోసారి చూసే వాళ్ళు కూడా ఉంటారు అభిమానులు. సో అలాంటి ఎమోషన్స్ చక్కగా కుటుంబంతో హ్యాపీగా సంక్రాంతి సినిమాని ఆస్వాదించదగేలాగా ఈ సినిమా ఉంది అని చెప్తున్నారా? అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు, ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ఓకే. అంటే ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసేటువంటి కామెడీ ఎక్కువగా వాళ్ళు ఆశించి వెళ్ళే వాళ్ళు మాత్రం అలాంటి వాళ్ళకి కాదు ఇది. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, బాలయ్య బాబు ఒక పవర్ఫుల్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి, ఈవెన్ ఈ సంక్రాంతి సీజన్లో కూడా డిసప్పాయింట్మెంట్కి గురి చేయనటువంటి అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి సినిమాగా దీన్ని చెప్పుకోవాలి. మోర్ ఓవర్ దీంట్లో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ ఫెస్టివల్కి దీన్ని అందరూ కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఒక సందేశం కూడా ఇందులో ఉంది, ఒక నీటికి సంబంధించినటువంటి ఒక సందేశం, వాటర్ మేనేజ్మెంట్, అలాగే దానికి సంబంధించినటువంటి అంటే ప్రజలకు చెందాల్సినటువంటి దాన్ని దోచుకుపోయే దుర్మార్గుల్ని తొదముట్టించేటువంటి ఒక ఇంజనీర్, సో డాకుగా మారేటువంటి ఒక ఇంజనీర్ కథ ఇది. అందులో ఆ సందేశం కూడా ఉంది. ప్రజల కోసం పనిచేయటం అనేది ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా, తన వాళ్ళకైనా తన పుట్టిన ఊరు కాదు, పెరిగిన ఊరు కాదు, అయినా కూడా తోటి మనుషులకి తమ వంతు సాయం చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి చెప్పాలంటే ఒక యోధుడు, ధీరుడు ఇతను డాకు మహారాజ్. సో ఖచ్చితంగా అందుగురించే ఖచ్చితంగా జనాలకి ఇది నచ్చుతుంది. ఈ ఫెస్టివల్లో నేను అనుకోవడం ఒక పెద్ద హిట్ ఖాయమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.